సంక్రాంతి అంటే ఇలా ఉండాలి కదా, ఎంతమంది జనాలు తెలుసా. రోడ్ అంతా ఫుల్గా జనాలు ఉన్నారు. ఇంతమందిని చూసి చాలా రోజులు అయిపోయింది. హే గాయ్స్, అందరికీ హ్యాపీ పొంగల్. సో ఇవాళ వచ్చేసి నేను సంక్రాంతి షాపింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ మనకి ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఐ నో. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ ఫస్ట్ వచ్చేసి మేము నలుగురం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అన్నట్టు పెట్టుకొని మేము షాపింగ్ చేసాం. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి అనమాట, కార్తీక్కి షాపింగ్ చేసాము. సో మన తిరుపతిలో K9 జీన్స్ అనేసి చాలా ఫేమస్ అండ్ ఇది ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. సో అక్కడంతా షాపింగ్ కార్తీక్కి కొంచెం షాపింగ్ అయింది. సో మళ్ళీ రిలయన్స్ మార్ట్కి వచ్చాము. ఇక్కడ ఇంకొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉందనేసి. సో ఇక్కడ కూడా మేము చూసుకున్నాం, కానీ అంత మంచి కలెక్షన్ ఉంది, కానీ కార్తీక్ ఏజ్ పెద్దవాడు కదా ఇప్పుడు. సో వాడి ఏజ్కి సరిపడా కలెక్షన్స్ లేవన్నమాట. సో అక్కడ నుంచి మేము మళ్ళీ ఇది మ్యాక్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ కూడా చూసుకునేసి, సో ఇక్కడ మా వారికి టీ షర్ట్ అలా చూద్దామని అందుకోసం వచ్చామన్నమాట, మంచి కలెక్షన్ కోసము. సో ఇది మ్యాక్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ రోళ్ళు అవన్నీ అమ్ముతారండి తిరుపతిలో మార్కెట్ దగ్గర. సో అక్కడ ఉంటుంది. సో మా కార్తీక్ని ఇలా నమ్మకరం పడేటి వీడియో తీయమంటే ఇలా తీస్తున్నాడు అనమాట, కానీ చాలా బాగుంది. అండ్ ఇలా మేమంతా కూడా వీడియోస్ తీసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేసాము. సో అక్కడి నుంచి మేము మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ అండి. ఫెస్టివల్ అంటేనే ఎంత ట్రాఫిక్ తెలుసా నిజంగా. మాకు అరౌండ్ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఒక 1 అవర్ 1/2 అవర్ అలా పడుతుంది. కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ అలా పడుతుంది ఈ రోడ్ నుంచి. సో ఇక్కడ ఏమైందంటే మేము ఇక్కడే ఒక 30 మినిట్స్ ఆగిపోయామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు. ఇక్కడ మీరు చూస్తే ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే ఇంకప్పటికీ మాకు కొంచెం బ్రేక్ ఎత్తేసారు. సో హ్యాపీగా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మీరందరూ మీ ఫెస్టివల్ షాపింగ్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది వీలైతే కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. సో జస్ట్ ఇప్పుడే సంక్రాంతి షాపింగ్ అయితే ఫినిష్ అయిందనమాట. సో మీరందరూ షాపింగ్ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. సో ఇంకా ఆ రోజు అలా ఏమైందంటే సగం వంట చేశాను, అంటే వైట్ రైస్ సాంబార్ చేసి వెళ్ళిపోయా, కర్రీ చేయలేదన్నమాట. సో దానికి నేను మా మామయ్య గారు నేను షాపింగ్ నుంచి వచ్చే లోపల వంట చేసేసారు, అంటే కర్రీ చేశారనమాట. ఐ మీన్ ఏమంటారు, ఇది ముల్లంగి కర్రీ అండి చేశారు. సో నేను ఆ కర్రీని తిన్నాను. బట్ ఆ రోజు మా మామ అన్నారు, నేను చేస్తాను బాగుంటుంది తిని చూడు నీకు నచ్చుతుంది అన్నారు. సో అప్పుడు అందుకనేసి ఇంకా కొబ్బరి వేస్ట్ చేశారండి, చాలా బాగుండింది అనమాట టేస్ట్ అయితే. అలా మా షాపింగ్ అయ్యి ఇంటికి వచ్చే కొద్దికి అరౌండ్ 2-2:30 అయిందనమాట. ఇంకా ఆ టైంకి నేను వచ్చి వంట చేయలేను. సో ఇంకా అంత లోపల వచ్చే లోపల మా మామయ్య గారి తరిగేసుకొని అన్ని కర్రీ అంతా ప్రిపేర్ చేశారు. సో ఇదే అనమాట ముల్లంగి కర్రీ. ఆ రోజు వంకాయ బజ్జీ చేసా, ఇంకా కార్తీక్ వాళ్ళతో టమోటా పచ్చడి ఇచ్చి పంపించిందనమాట. సో ఆ పచ్చడి పెట్టుకొని ఇంకా కర్రీ సాంబార్ కాదు వంకాయ బజ్జీ అలా అన్నీ పెట్టేసుకొని మంచిగా తినేసాము. సో ఆఫ్టర్నూన్ అలా తినేసి ఒక 1/2 అవర్ నాప్ వేసాను. మళ్ళీ నాకు డ్రెస్సెస్ కొన్ని తీసుకున్నాను. సో వాటికి స్టిచ్చింగ్ ఇవ్వాలి, టైం లేదు, ఫెస్టివల్ దగ్గర పడిపోతుంది. సో నాకు ఇంకా ఇక్కడ టైలర్స్ అయితే ఇప్పుడు అంటే నేను పర్సనల్లీ కుట్టించుకునే టైలర్ అయితే కొంచెం నేను చెప్పంగానే ఇచ్చేస్తారనమాట. నాకు ఇలా కావాలంటే ఈ టయానికి ఇచ్చేయండి, లేదు మీరు ఏ టయానికి ఇస్తారన్న కనుక్కొని నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట టైమింగ్ అనేది. సో అలా నేను చెప్పగానే నాకు ఆ రోజు వెళ్ళాను, దాని నెక్స్ట్ డే అనుకుంటా ఇక్కడికి వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే కూడా ఒక చెప్పే కదా 3 డేస్ కలిపి నేను ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా తినేసి మంచిగా మేము మళ్ళీ నాప్ వేసామన్నమాట అందరం. అరౌండ్ 2:30 అయిపోయింది. సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. సో ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాను. సో ఇవేంటంటే కొన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో అందుకని వెళ్ళి చూసి వస్తే టైలర్ లేరు. సో ఇంకా మళ్ళీ 12కి అలా వస్తామంటే ఇంకా నేను అప్పుడు వెళ్ళాలన్నమాట. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్, ఓకే. సో ఇంకా అలా నాకు కుదరలేదనమాట టైలర్కి ఇవ్వడానికి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను అదే రోజు ఈవినింగ్ అనుకుంటాను, ఈవినింగ్ అరౌండ్ 4కి 3:30కి అలాగా. సో ఆ టైంలో నేను బజార్కి వెళ్ళాను. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ ఫుల్
ఈ ట్రాఫిక్ జామ్ అనమాట. అక్కడ సౌండ్స్ ఎందుకులే అని మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో నేను ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్కి మాకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సో వాటికి కావాల్సిన కొన్ని థింగ్స్, కుందన్స్ అవన్నీ అయిపోయాయి. ఇంకా అవి తెచ్చుకుందామని నేను బజార్కి వెళ్ళానండి. అంతే వామో, ఈ గాంధీ రోడ్లో నుంచి బయటపడడానికి నాకు 1 అవర్ పట్టిందనమాట. అసలు చిటికలో వెళ్ళొచ్చేసే వాళ్ళము, బట్ ఆ రోజు చాలా టైం నడవడానికి సరిపోయింది. సో ఇక్కడ చూసారా ఇంత ఫుల్ బజార్ ఉండిందనమాట షాపింగ్ అయితే. ఇంకా అలా నా షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని నేను ఇంటికి వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనుకుంటాను, 3rd డే. సో ఆ రోజు వచ్చేసి నేను ఇంకా వైట్ రైస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. అరౌండ్ టైం వచ్చేసి ఇది మార్నింగ్ తీసిన క్లిప్ అండి. నేను 12:30కి ఆ టైంలో కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. సో రైస్ ఒకటే వేడిగా పెట్టుకుంటానమాట. సో ఇంకా మా హెల్పర్ వచ్చేసి అన్నీ కడిగేసి ఆమెకి ఏదో చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో నేను ఇక్కడ కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను, మీకు అందుకే కనిపించడం లేదనమాట. సో అలా ఇంకా నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా ఫెస్టివల్కి 1 by 1. సో ఇంకా సరుకులన్నీ తెప్పించేశాను, ఫెస్టివల్కి కావాల్సినవన్నీ తెప్పించేశాను. అన్నీ అయిపోయింది. ఇంకా ఫెస్టివల్కి రావడం ఒక్కటే ఆలస్యము. సో ఇంకా క్లోత్స్ అయితే కొన్ని ఐరన్కి ఇచ్చాము అండ్ అలాగే కొన్ని స్టిచ్చింగ్కి ఇచ్చాను. నావి మాత్రమే స్టిచ్చింగ్కి ఇచ్చాను, అవి రావాలన్నమాట. సో ఇంకా మా హెల్పర్కి కూడా మంచిగా కాఫీ అవన్నీ పెట్టిచ్చేస్తానమాట. ఇంకా ఆవిడ టిఫిన్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతారు. సో అలా నా పని ఆమె ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. టక్ చేసేసుకుంటాను. ఆ తర్వాత నాకు బిజినెస్ వర్క్ ఉంటుందన్నమాట. 11:30 నుంచి నాకు బిజినెస్ పని స్టార్ట్ అయిపోతే అరౌండ్ 3:30, 4:30 వరకు దాని మీద వర్క్ అవుతూ ఉంటుంది. సో ఒక చిన్న గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి. హే గాయ్స్, అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి సండే అనమాట. నార్మల్గా ఇంకా ఈరోజు అన్ని పనులు ఫినిష్ అయిపోయి జస్ట్ టైం వచ్చేసి 11:30 అనమాట. పూజ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, లంచ్ కూడా నేను పప్పుచారు క్యాబేజీ కర్రీ చేశాను అనమాట. అది కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా కొన్ని సరుకులు ఉంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సరుకులు అవన్నీ కూడా మా వారు తెచ్చి పెట్టేశారనమాట. అండ్ నేను కూడా ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్కి కొంతమంది ఒకరిద్దరు ఆర్డర్ ఇచ్చారనమాట. సో అవి వాటికి కావాల్సిన యాక్సెసరీస్, కుందన్స్, థ్రెడ్స్, బ్యాంగిల్స్ అన్నీ అయిపోయాయి నా దగ్గర. అవన్నీ కూడా ఇప్పుడు బజార్కి వెళ్ళి నేను తెచ్చుకోవాలన్నమాట. సో ఇంకా అదొక పని ఉంది. అండ్ మీరెందరు ఫెస్టివల్స్ని కొత్త బట్టలు అవన్నీ కొనేసుకున్నారా? అండ్ సంక్రాంతి కదా, పిండి వంటలు అన్నీ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. సో నేనైతే చాలా చేశాను. రోజుకొకటి షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. కొన్ని స్వీట్స్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను, ఓకే, బట్ పర్వాలేదు. మరీ 100కి నేను 60 మార్క్స్ వేస్తాను. బాగా వచ్చింది. బెల్లం గవ్వలు అయితే చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఎలా వస్తుంది ఏంటి అనేది అదొక టెన్షను. సో ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు వేస్ట్ చేసేదానికన్నా తక్కువ చేసినప్పుడు పోయినా పర్వాలేదు, బట్ ట్రై చేసామనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అన్నీ చేశాను. ఇంకా అరిసెలు చేద్దామంటే మా వారు వద్దనేసారనమాట. సో ఇంకా నాకు అరిసెలు అయితే అంత పర్ఫెక్ట్గా రావు, బట్ దానికి క్వాంటిటీ అంతా నాకు ఐడియా ఉంది ఎంత వేసుకోవాలి ఏంటి అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి చేశాను, నాకు బాగా గుర్తుంది. ఇంక ఈసారి అడిగితే మా వారు వద్దనేసారనమాట. సో మనకి ఆ పని తగ్గిపోయింది. ఇంకా మురుకులు వేయాలి. ఆల్రెడీ వేసాను మురుకులు. అదేంటంటే కొంచెం పిండి ఒరవర ఉందనమాట, రఫ్గా పచ్చిపిండి. సో దానికి ఏమైంది, మురుకులు కూడా రఫ్గా వచ్చాయి అనమాట, కరకరకర అన్నట్టు. అయితే బాగుంది టేస్ట్, కరకర వచ్చాయి. సో అలా కాకుండా కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం గోల్డిష్ కలర్లో వస్తాయి కదా మురుకులు, అలా వేసుకుంటే బాగుంటుంది అనేసి. సో ఇంకా ఇప్పుడు మురుకులకు వెయ్యాలి. నేను ఎక్కువ క్వాంటిటీ ఏం చేసుకోను, తక్కువే చేసుకుంటా. అంటే ఇదేం మీ సంక్రాంతి పిండి వంటల్లాగా యూజ్ అవుతుంది వీడియో. నాకు ఇంట్లోకి స్నాక్స్ అయిపోయాయన్నీ, సో చేసుకున్నట్టు ఉంటుందని మీకోసం చూపిస్తూ నాకు కూడా ఇంటికి అలా చేసుకున్నాను అనమాట. సో ఇవాళ సండే, ఈ వీడియో ఎలా గడుస్తుందో ఏంటో చూద్దాం. ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. సో హాయ్ గైస్, ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో మీ సంక్రాంతి షాపింగ్ అంతా ఫినిష్ అయిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. నిజంగా అండి అసలు ఎంతమంది జనాలు తెలుసా రోడ్లో, వామో దండం పెట్టచ్చు అసలు వాళ్ళ ఓపికకి. అండ్ ఇదే కదా సంక్రాంతి అన్నంత టైప్లో వామో ఫుల్ హెవీ క్రౌడ్ అనమాట. టీకే స్ట్రీట్ కానీ, గాంధీ రోడ్ కానీ, అండ్ సుబ్బమస్తు దగ్గర, సిఎంఆర్, వామో చెప్పక్కర్లా అంతమంది ఉన్నారు జనాలు అయితే. సో ఇంతమంది జనాల్ని రోడ్డు మీద చూసి చాలా రోజులైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫెస్టివల్ షాపింగ్ అయిందా లేదా కామెంట్లో చెప్పండి. సో నాదైతే అయిపోయింది. అండ్ అవన్నీ కూడా నేను ఫెస్టివల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను, లేదు ఇంక్లూడింగ్ ఈ బ్లాగ్లోనే యాడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. బై గైస్. సో ఇది వచ్చేసి 4th డే అండి మా షాపింగ్. ఇవాళ వచ్చేసి మా వారి కోసమే షాపింగ్ చేస్తున్నాం అనమాట. అండ్ మేము వివి మహల్లో ఉన్న అన్ని షాప్స్ అన్ని ఎక్కి దిగేసాము. ఎందుకంటే మా వారు అనుకున్న ఒక షర్ట్ దొరకలా. ఇంకా ఆల్మోస్ట్ సిఎంఆర్లో ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాం అనమాట. సో చూద్దాము దొరుకుతుందో లేదో. దొరికిన విషయం పక్కన పెట్టండి, కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి. జెంట్స్కి మాత్రం కుర్తాస్ అయినా, కోట్లైనా, టీషర్ట్స్ అయినా అండ్ ఫార్మల్ షర్ట్స్ అయితే కూడా చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ 240కి అరౌండ్ 3 టీషర్ట్స్ ఇస్తున్నారనమాట. అండ్ ఆఫర్ కదా, ఫెస్టివల్ టైంలో ఇస్తున్నారు. సో చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేయండి. సో ఇక్కడంతా కూడా నేను ప్రైజెస్ అంతా కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మీకు బోర్డ్ ఆల్రెడీ కనిపించేస్తుంది. జనాలు కూడా ఫుల్గా ఉన్నారనమాట. సో మేము ఇక్కడ మొత్తానికి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నేను మా వారికి కుర్తా ఒకటి పర్చేస్ చేశాను అనమాట. అండ్ అదే బ్లూ అండ్ వైట్ కలర్లో. సో ఇక్కడ మేము ఏంటంటే ఈసారి ఒక షర్ట్ కోసం, జాకెట్ కోసం వెతుకుతున్నాము మా వారికి. ఆ షర్ట్ దొరుకుతుందో లేదో ఇంకా లాస్ట్లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసి మేము కొన్ని వీడియోస్ అండ్ షార్ట్కి కొన్ని వీడియోస్, లాంగ్ వీడియోస్కి కొన్ని తీసుకున్నాం అనమాట. సో ఇంకా మాకు ఇక్కడ కలెక్షన్ దొరకలే. శారీస్ అయితే అండి అసలు అరౌండ్ 200 నుంచి ఇక్కడ షాప్ చేస్తున్నారనమాట. అంత తక్కువ ప్రైజెస్కి ఉంది. ఇక్కడ చూసారా, ఇలా 1 kg సేలు, 1 పీసు అలా ప్రతిదీ షాప్ చేసేస్తున్నారు. ఎంతోమంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేనేం చెప్పక్కర్లేదు, ఎంత వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అమ్మేస్తున్నారనమాట. అక్కడ నుంచి మేము మళ్ళీ ట్రెండ్స్కి వచ్చామన్నమాట. సో ట్రెండ్స్లో ఏమన్నా దొరుకుతుందేమో అనేసి ఇంకా చాలా షాప్స్ తిరిగేసి లాస్ట్కి ఇదొకటి చూస్ చేసుకున్నాము. ఇంకా లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుందాము అని. ఆల్మోస్ట్ నేనైతే నా షాపింగ్ అంతా ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటాను. సో వీళ్ళు మాత్రం ఆఫ్లైన్లో చూసుకుంటూ ఉంటారు. సో ఇక మాకు అక్కడ కూడా దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఈసారి ఎయిర్ బైపాస్ రోడ్ తట్టు వెళ్దాము అనేసి. సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం అపూర్వ ఉంది, అలాగే బ్రాండ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో అలా చూసుకొని వెళ్దాము అని ఇక్కడ మేము వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమైనా దొరుకుతుందని. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, బట్ లేవు, ఉన్నట్టు లేనట్టు ఉందన్నమాట. హెవీ కాస్ట్లోనే ఉంది, చూసుకొని తీసుకోండి. అండ్ ఇక్కడైతే కలెక్షన్ ఓకే. ఈ కుర్తా సెట్ మీకు ఎక్కడ లేదన్నా 1900 పడుతుంది అనమాట ప్రైజు. సో నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా వెరీ రీజనబుల్ అనుకుంటే షాప్ చేయండి వెళ్ళి. సూపర్ మెన్స్ వేర్. చూసావా, లొకేషన్ మరీ మోసం. 2.5 అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మాకు ప్రైస్ గురించి కాదన్నమాట మా మాటలు. అంటే క్వాలిటీ షర్ట్ కూడా చాలా బాగుంది, కానీ ఆ షర్ట్కి అంత రేంజ్ పెట్టాల్సిన అవసరం లేదు అనేది మా ఉద్దేశం అన్నమాట. కొన్ని షాప్స్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, అంటే రేర్గా దొరకని షర్ట్ అనమాట అది. సో దానికోసం మేము ఇక్కడ తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అయితే ఆన్లైన్లో దొరికేసింది. సో ఇప్పుడే షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాము. ఆఫ్లైన్ అయితే అసలు ఏమీ దొరకలేదన్నమాట. ఇక ఆన్లైన్లో చూడాలి. నాన్న లేడు, ఆడిపోయినట్టాను. సో చూసారు కదండి, మొత్తానికైతే సంక్రాంతి షాపింగ్ ఇలా జరిగిందనమాట. అండ్ మీరందరూ ఎలా షాపింగ్ చేశారు వీలైతే కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. బాయ్.